హాయ్ గైస్, ఈరోజైతే ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉండింది. మనం ముందుగా అయితే మనం ముక్కు అవినాష్కి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యాడు. సో అది ఎప్పుడు అంటే వ్యాలిడ్ అవుద్ది. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా మనకు ప్రీవియస్గా ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో ఎలా అయితే ఉందో దాని గురించి అయితే చెప్పుకుందాం. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇది ట్విస్ట్స్, ఇది టర్న్స్ అంట. సో అలా టికెట్ టు ఫినాలే షీల్డ్ ఏమైనా దీంట్లో ఏమైనా ట్విస్ట్ పెట్టడేమో చూద్దాం. అలాగే తేజ గురించి మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాలి. అలాగే అవినాష్ గురించి, దాని తర్వాత నిఖిల్ గురించి, తర్వాత రోహిణి గురించి కూడా మాట్లాడుకోవాలి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి. దాని తర్వాత మన గెస్ట్ శ్రీముఖి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంకా మనం ముందుగా అయితే ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు. ఏమని 3 కంటెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ 3 కంటెండర్స్ నిఖిల్, రోహిణి, అవినాష్ మీ ముగ్గురు కలిసి మీకు ఒక టాస్క్ ఏంటంటే మీ ముగ్గురు కలిసి ఎవరైతే బ్లాక్ బ్యాడ్జ్ రాకుండా మిగతా వాళ్ళు ఉంటారో అదే గౌతమ్, పృథ్వీ అండ్ తేజ, వీళ్ళ ముగ్గురులో ఒకరినైతే ఎంచుకోవాలి అని చెప్పి అయితే ఆ బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాడు. సో టాస్క్ ఇస్తే వాళ్ళ ముగ్గురు డిస్కస్ చేసుకొని తేజ పేరు తీసుకొస్తారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆబ్వియస్గా మనకి చెప్పంగానే మనందరికీ తెలిసిపోయిందన్నమాట. ఏమని, మనకు ఖచ్చితంగా తేజ అనే వాళ్ళు పేరు తీసుకొస్తారు. అది నిఖిల్కి తెలుసు, అలానే చూసే ఆడియన్స్ అందరికీ తెలుసు. అంటే వాళ్ళ మైండ్స్ ఎంత షార్ప్ అంటే ఎక్కడెక్కడ టక్కన పాయింట్ వచ్చేస్తుంది. సో అలాగే తేజ పాయింట్ అయితే ఏమొచ్చింది, అందరికీ 2 ఛాన్సెస్ వచ్చాయి, ఇక్కడ తేజకి ఒక ఛాన్సే వచ్చింది, బాధపడుతున్నాడు అని చెప్పని ఎవరు వీళ్ళంతా రైజ్ చేస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది టికెట్ టు ఫినాలే కంటెండర్స్గా సెలెక్ట్ అవ్వడం, తర్వాత టికెట్ టు ఫినాలే కంటెండర్స్కి గేమ్స్ దానికి దీనికి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే వ్యాలిడో అంటే ఆ టాస్క్కి అంటే ముందుగా ఆడిన టాస్కుల్లో ఎవరు బాగా ఆడారు ఏంటి దాని గురించి తీసుకొని మాట్లాడాలి. కానీ ఇక్కడ నిఖిల్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడో నాకు అర్థం కాల. అక్కడ పృథ్వీ అనే ఒక ఆప్షన్ ఉంది, అంటే తేజ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, అలాగే గౌతమ్ ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ తేజ ఆప్షన్ ఎలా ఒప్పుకున్నారు, కనీసం డిబేట్ కూడా చేయలేదు అనమాట. ఇక్కడే నాకు అనిపించింది నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అని. సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే తేజని అయితే సెలెక్ట్ చేస్తారు. అది అఫ్కోర్స్ వాళ్ళు ఇద్దరున్నారు కాబట్టి ఒకవేళ మెజారిటీ పీపుల్గా పోవచ్చేమో. కానీ ఇక్కడ అసలు పాయింటే రైస్ చేయలేదు అనమాట. అది ఎందుకు రైస్ చేయలేదో చూసి మీకు అర్థమైందేమో, కానీ నాకైతే అర్థం కాలేదు. అది దాని తర్వాత అయితే డిజర్వ్. ఇక్కడ ఈ టికెట్ టు ఫినాలేకి ఎవరు డిజర్వ్ అంటే ముక్కు అవినాష్. ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని పృథ్వీ, నిఖిల్, తర్వాత విష్ణు, నబీల్ వీళ్ళు మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకున్నప్పుడు నిఖిల్ మాట్లాడతాడు, పృథ్వీ నువ్వే నా మైండ్లో ఉన్నావు, గౌతమ్ లేడు అని. అవును, గౌతమ్ మైండ్లో ఉంటే మేబీ పృథ్వీకి కాకుండా అలాగే మన తేజకి కాకుండా గౌతమ్కి వెళ్ళేది. అంటే ఇద్దరు వాళ్ళ పేరు వద్దు, నీ పేరు వద్దు. సో మూడో వ్యక్తి ఎవరున్నారు, గౌతమ్కి వెళ్దాం అని చెప్పని ఫైట్ చేసి ఉండొచ్చు. కానీ అక్కడ చెప్పాలంటే టు బి ఫ్రాంక్, తేజ అక్కడ డిజర్వ్ టికెట్ టు ఫినాలే టాస్క్కి డిజర్వ్ కాదని నా ఒపీనియన్. చూశారు కదా ఎలా ఆడాడో కూడా, డిజర్వ్ కానే కాదు. అంటే రోహిణి కాదు, అవినాష్ ఓకే, అవినాష్ డిజర్వ్, అలాగే
నిఖిల్ డిజర్వ్, మిగతా ఇద్దరు డిజర్వ్ అయితే కాదు అని నాకు అనిపించింది. ఒకవేళ పృథ్వీ కానీ, గౌతమ్ కానీ, నబీల్ కానీ మంచి మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ అంతా అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏంటంటే అంటే మంచి వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, చెత్త వస్తున్నారు బయటికి. సో ఆ చెత్తలో ఎక్కడో నిఖిల్ వచ్చాడు కాబట్టి కొంచెం అంత మాత్రమే ఉండింది. లేకుండా ఇంకెవరైనా వచ్చినట్టే ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అది. సో నాకైతే ఈ టికెట్ ఫినాలే కంప్లీట్ ఎపిసోడ్స్ ఈ వీక్ ఏవైతే జరిగాయో ఈ 3 days పాస్ అనిపించాయి. వరస్ట్ అనిపించినాయి అనమాట. కావాలనే ఈ చిన్న టాస్క్లు పెట్టడానికి కారణం వాళ్ళని గెలిపించడానికి ఏమో అనేది నాకు అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా టికెట్ ఫినాలే వరస్ట్ అనే చెప్పాలి. ఏదో బిగ్ బాస్ ట్రై చేశాడు, కొత్తగా చేద్దాం, ట్విస్ట్లు టర్న్స్ ఏదో బయట నుంచి తీసుకొచ్చి చేసేస్తే అదేదో సక్సెస్ అయిపోద్దని. కానీ విషయం లేకుండా, మ్యాటర్ లేకుండా ఎన్ని టాస్క్లు పెట్టినా ఉపయోగం లేదన్నమాట. నాకు తెలిసి వీటన్నింటిలో కల్లా ఏదో ఒక మంచి టాస్క్ అంటే ఆ రోప్ పట్టుకొని పైకి వెళ్ళి ఆ డిస్కులు తీసుకొచ్చి సరే అలా గేమ్ బాగా అనిపించింది. దాని తర్వాత ఫైనలిస్ట్ గేము కొంత అంటే ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఉంటేనే కదా మంచి స్టఫ్ నుండి బయట వస్తారు. సో అది నాకు అనిపించింది. ఆ 2 గేమ్స్ తప్ప మిగతా ఏమీ నాకైతే అనిపించలేదు. సో ఇంకా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. గౌతమ్ తేజ డిస్కషన్. అసలు తేజాని సెలెక్ట్ చేశారు కదా, టాప్ కంటెండర్గా సెలెక్ట్ చేసిన తర్వాత కూడా గౌతమ్తో వెళ్ళి నువ్వు అట్లా చేసుండకూడదు, ఇది ఎందుకు నాయన ఇది తలనొప్పి అని నాకైతే అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కంటెండర్వి అయినా కానీ నువ్వు వెళ్ళి మళ్ళీ గౌతమ్తో లొల్లి పెట్టుకోవడం ఎంతవరకు అంటే పొయ్యే కాలం దగ్గర పడితేనే ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. లాస్ట్ టైం సోనియా అంటే ఇంకా కొంతమంది అన్నమాట ఇదే సిచ్యువేషన్ అనమాట, ఇలా మాట్లాడుకోవడం పోవడం. సో ఈసారి తేజ కన్ఫామ్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయన్నమాట. హై అంటే హై, ఎక్స్ట్రీమ్ హై. ఈ విధంగా ఇరిటేట్ చేయడం అసలు మామూలు అంటే నాకైతే భలే కోపం వచ్చింది. ఎందుకంటే ఆ విషయం అయిపోయింది, అయిపోయిన తర్వాత నువ్వు కంటెంటర్ కూడా అయిపోయిన తర్వాత కూడా వచ్చి గౌతమ్తో లొల్లి పెట్టుకోవడం అంటే ఇది కావాలని చేస్తున్నాడేమో నాకైతే అనిపించింది. దాని తర్వాత వచ్చి గౌతమ్ చెప్తున్నాడు, నాకు అనిపించింది నేను చేసినాను రాబోయే అని. ఇప్పుడు నువ్వు అడిగినావంటే దాని అర్థం ఏంటి, నువ్వు తీసుకునే డెసిషన్ తప్పనే కదా. మళ్ళీ నువ్వు తీసుకునే డెసిషన్ నేను తప్పు అనట్లేదు, నాకు వచ్చింది నేను చెప్తానంటే ఇప్పుడు ఆ మాట రావడమే తప్పు. అలాంటిది మళ్ళీ దాన్ని ల్యాగ్ చేయడం అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అంటే ఫుల్ ఈ వీక్ అయితే తేజ ఫుల్ నెగిటివ్లో ఉన్నాడు అనమాట. ఫుల్ అంటే ఫుల్ నెగిటివ్ అది. దాని తర్వాత మన శ్రీముఖి ఎంటర్ అవుతుంది అనమాట. శ్రీముఖి ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు. మన రజనీకాంత్ స్టైల్లో ఆ సాంగ్ ఉంది కదా, వా 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 రే వా అనే సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చింది. సూపర్ అనిపించింది, నా ఫేవరెట్ సాంగ్ అది. ఇంక వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక స్మాల్ టాస్క్ ఇస్తుంది అనమాట. అంటే ఎవరైతే చీఫ్ కంటెండర్స్గా అంటే 4 members సెలెక్ట్ అయ్యారు, ఇంకా రిమైనింగ్ 5 members ఉంటారు. ఆ 5 membersకి ఒక టాస్క్ ఏంటి, బ్యాడ్జెస్ ఉంటాయి అనమాట. ఆ బ్యాడ్జెస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవి గెస్ట్ చేయాలన్నమాట. ఈ గెస్ట్ చేసే దాంట్లో ప్రైజ్ మనీ వస్తుంది. 5, 4, 3, 2, 1 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs బ్యాడ్జెస్ ఉంటాయి. 5 lakhs బ్యాడ్జ్ ఇచ్చి మన నిఖిల్కి అయితే ఇస్తారు అందరూ కలిసి. ఎందుకంటే ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్లో బిగ్ బాస్ ఆడియన్స్కి గెస్ట్ చేయమన్నా సరే నిఖిలే గెలుస్తాడు అని అయితే గెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా నిఖిల్కే ఇస్తారు ఆ బ్యాడ్జ్, 5 lakhs బ్యాడ్జ్ ఏదో గెలిచారు. సో అలానే అందరూ కూడా అపోహ హోప్. కానీ గౌతమ్ చెప్పాడు ఇది ఇలా అవ్వచ్చు, అది అలా అవ్వచ్చు, ఉల్టా అవ్వచ్చు, ఎట్లా అవ్వచ్చు అని చెప్పింది. అది కూడా గుడ్ అనిపించింది. కానీ పృథ్వీ అయితే చాలా నమ్మకంతో
నిఖిల్ గెలుస్తాడని అని అయితే అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది, మన అవినాష్కి అయితే వచ్చింది అది. ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ టాస్క్ ఏంటి, గుర్తుపట్టు గంట కొట్టు. దీని గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. దీంట్లో అసలు శ్రీముఖి రూల్స్ పెట్టడంలోనే ఫెయిల్ అయిందని నా ఒపీనియన్. ఏంటంటే అక్కడ 3, 2, 1 అని తర్వాత పరిగెత్తాలని చెప్పి మధ్యలో కొన్నిసార్లు ముందుగా పరిగెత్తేశారు, కొన్నిసార్లు ఆ ఇమేజ్ చూడగానే పరిగెత్తేశారు. సో అంటే ఒక పద్ధతి పాడు లేకుండా జరిగింది అనేది నా ఒపీనియన్. తేజ అయితే ఆడ ఏదో డమ్మీ పిల్లర్ లాగా సైలెంట్గా ఉన్నట్టయితే ఉన్నాడు. గేమ్ అయితే ఆడినట్టయితే నాకు అనిపించలేదు. ఏదో మధ్యలో ఒక గంట కొట్టేటట్టు అనిపించింది. కానీ ట్రై చేశాడు, కానీ దొరకలా. చెప్పాను కదా, ఉన్న టఫ్ సిచ్యువేషన్లో తేజ డిజర్వే కాదు, ఆ గేమ్ డిజర్వే కాదని నా ఒపీనియన్. ఇప్పుడు తేజ అంత గొడవేసుకుంటున్నాడు, నాకు ఒకటి అర్థం కాదు. ఒకవేళ ప్రేరణ బదులు తేజను సెలెక్ట్ చేశాడు అనుకో, ఆ రోప్ ఎక్కి ఆ డిస్క్ తీసి అంత సినిమా ఉన్నట్టారా? సో ఖచ్చితంగా లేదని చెప్పాలి. అది నా ఒపీనియన్. ఇంకా చూస్తే దాంట్లో ఫస్ట్ ఇమేజ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు క్యాన్సిల్ అయిపోద్దిరా నాయనా అంటే, ఇక్కడ నబీలు సిగ్నల్ ఇచ్చాడంట. సో ఈ పాయింట్ గురించి నేను డెప్త్గా మాట్లాడతాను. నబీలు సిగ్నల్ ఇచ్చాడు, ఓకే, దానికి ఎవరు తప్పనరు. కానీ నిఖిల్ నబీల్ సైడ్ చూడలేదు అని నా ఒపీనియన్. సరే, ఓకే, చూశాడు అంటే లిప్ మూమెంట్ వాటితోనే చెప్పాడని చెప్పి నబీల్ కూడా చెప్పేశాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ సూడోకు గేమ్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ అవినాష్కి తేజ సిగ్నల్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ చిన్నది ఐ స్వేర్ ఇప్పుడు అక్కడ నబీలు నిన్నానికి నువ్వు ఎంత ఫీల్ అయ్యావో, అంటే నేను నా గేమ్ ఆడట్లేదా, వేరే వాళ్ళు ఎవరు చెప్తే ఆడతానని చెప్పాను, ఎంత ఫీల్ అయ్యావో అంతే కదా ఇక్కడ కూడా, అంతేనా కాదా? ఇంత అంటే ఆ పాయింట్ సరే, ఆ పాయింట్ పోయింది. ఆ పాయింట్ పోయినాకేమైనా నిఖిల్ ఏమైనా గెలవకుండా ఉన్నాడా? నిఖిలే గెలిచాడు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆడి ఇంకొకరి మీద బ్లేమ్ చేయాలి. అలాంటిది నువ్వు ఆడకుండా బ్లేమ్ చేస్తే అలాగా? ఎవరి పాటికి వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ. సో అలాంటప్పుడు నువ్వు కరెక్ట్గా ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. సో ఇక్కడ ఖచ్చితంగా అవినాష్ ఆ పాయింట్ తీయకుండా ఉండాల్సింది అని అయితే నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత ఇంకొక అంటే ఇక్కడ సంచాలకుగా మన శ్రీముఖి ఫెయిల్. అవినాష్ ఫస్ట్ ఆ పాయింట్ తీసుకురావడం కరెక్ట్ కాదు. దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, రోహిణికి మన అవినాష్కి మధ్య గొడవ ఏంటి, లాస్ట్లో ఒకదాని ముందు ఆ చిన్న ఇష్యూ ఒకటి జరిగింది. అంటే అవినాష్కి రోహిణి చెప్పొద్దు అనమాట, వద్దు ఇది మీరు ఆల్రెడీ టాప్లో ఉన్నారు, మేము తీసుకుంటామని చెప్పి చెప్తాను. సో అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అదేమంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది. అసలు రోహిణి ఆ ఉద్దేశం ఏందో, ఆ పాయింట్ ఏందో మీకు ఏమైనా క్లారిటీ ఉందేమో? కానీ నాకైతే క్లారిటీ రాలేదు, ఖచ్చితంగా రాలేదు. ఎందుకంటే అంటే 4 వస్తే మళ్ళీ అవినాష్ మళ్ళీ పట్టుకోకూడదా, మళ్ళీ అంటే ఫస్ట్ సెకండ్ వచ్చేస్తే ఇంకా గేమ్ ఆడకూడదా అని బిగ్ బాస్ ఏమైనా రూల్స్లో ఉందా? అంటే తన ఫ్రెండ్ కదా వదిలేయాలి, అది రోహిణి ఉద్దేశం. ఇక్కడ ఈ పాయింట్ అయితే రోహిణి సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రోహిణి ఇంకొక పాయింట్ ఏంటి, ముందుగా 3, 2, 1 చెప్పకుండా ముందుగా వెళ్ళిపోయాడు మన అవినాష్. సో ఇక్కడ అవినాష్ తప్పలేదు, ఎందుకంటే అక్కడ అందరూ అలానే వెళ్ళారు. ఇక్కడ తేజ ఎరిగిపోయాడు, అది వేరే విషయం. అందరూ వెళ్ళిపోయారు, 3, 2, 1 చెప్పకముందు వెళ్ళిపోయారు అన్నమాట. సో అలాంటప్పుడు అవినాష్ని ఎందుకు తీసేశారు? ఇక్కడ లాస్ట్ పాయింట్
శ్రీముఖి అంటే తీసుకునే డెసిషన్స్ వలన, లేకపోతే అంటే వాళ్ళు ఏదో చెప్తారు హౌస్ మేట్స్, నువ్వు బ్లైండ్ యూనియన్ కదా, నీకంటూ ఒక ఓన్ డెసిషన్ ఉండాలి కదా. అలా అయితే నాకు అనిపించింది. సో ఈ 3 మిస్టేక్స్ అయితే నాకు ఆ గేమ్లో అయితే కనిపించింది. బట్ ఎనీవే ఆ గేమ్ అయితే టఫ్. సో సంచాలకుగా ఫెయిల్ అయిందంటే నువ్వు రూల్స్గా ప్రాపర్గా పెట్టుకొని ఉండాలి. 3, 2, 1 అయిన తర్వాతనే మీరు రావాలి అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గా పెట్టుంటే గేమ్ సరిపోయింది. కానీ ఇక్కడ స్ట్రిక్ట్ లేదు, పాడలేదు అని నాకు అనిపించింది. అయితే మనకి టీటీఎఫ్ టాస్క్ ఫస్ట్ టాస్క్ అయితే అయిపోద్ది, ఏదో జరిగింది అని అనుకున్నట్టుగా. మన శ్రీముఖి అయితే పెద్దగా పట్టించుకునే లేదో తెలియదు, కానీ ఏదో జస్ట్ క్యాజువల్గా చెయ్యాలా, ఎంచుకోవాలా అని అనుకున్నట్టుగా అయితే నాకు అనిపించింది. పెద్ద ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు. ఇంకా దాని తర్వాత అయితే తేజ అయితే ఎలిమినేట్ చేసేసారు కదా. ఇంకా దాని తర్వాత ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. శ్రీముఖిని అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి మన పృథ్వీకి కానీ విష్ణుప్రియకి కానీ అసలు విష్ణుప్రియ ఎవ్వరి మాట ఏం లేదు. అలాంటిది శ్రీముఖి మాట విని మళ్ళీ పృథ్వీకి కూడా చెప్తుంది. ఈ విధంగా ఈ 2 weeks మనం గేమ్ నేను సపరేట్ ఇండివిజువల్గా ఆడదాం అనుకుంటున్నా అని చెప్పి చెప్పడం కూడా బాగా అనిపించింది. అంటే శ్రీముఖి విష్ణుప్రియాని మార్చడం సక్సెస్ అయింది. సో ఇక్కడి నుంచి ఇంకా గేమ్సే ఉండవు, తన వే ఆఫ్ బిహేవియర్ బట్టే ముందుకెళ్తుంది. ఇంకా చూడాలి ఏమవుద్దో, అలా ఉంటుందే లేకపోతే వదిలేస్తుంది అది. ఇంకా దాని తర్వాత ఒక చిన్న కామెడీ టాస్క్లో ఏదో కొంచెం పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీముఖిని ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ అయింది. అయిన తర్వాత కిచెన్ టైము, అలానే చికెన్ అయితే వండి మన శ్రీముఖి అయితే ఇస్తుంది. ఇంకా దాని తర్వాత లాస్ట్ ఫినాలే టాస్క్. ఈ టాస్క్ అబ్బా మామూలు అంటే మామూలు కాదు. అవినాష్ ఆడాడు. అంటే ఇది ఫోకస్ సంబంధించింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, మామూలు అంటే మామూలు కాదు. ఎట్లా ఫోకస్ చేశాడంటే అది పెట్టడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అది పెట్టి దాన్ని ఆ స్లైడింగ్ అది ఊగుతూ ఉంటుంది. ఆ స్లైడింగ్ మీద నిలబెట్టడం అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకైతే. సో ఇక్కడ మాత్రం మన అవినాష్ ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడో మనకి తెలుస్తుంది. అది ఇంకా గేమ్ వచ్చి కేవలం 1 అడుగు దూరం అనేది గేమ్ అయితే డిజైన్ చేశారు. అదేంట్రా అంటే యాక్షన్ రూమ్లో బిగ్ బాస్ సీజన్ 8 అనే ఈ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ని వాళ్ళు అందుకోవడానికి ఒక డోర్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకోవడం సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత వచ్చి గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడ చిన్న మూటలు ఉంటాయి. ఆ మూటలతో పైన ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి ఆ బాక్స్లు ఉంటాయి. వీటితో వాటిని కొట్టి ఆ ఫైనలిస్ట్ ఏదైతే బాక్స్ ఉంటాయి ఆ బాక్స్ తీసుకొని ఒక స్వింగ్ ఉంటుంది అనమాట. ఆ స్వింగ్ పైన ఫస్ట్ ఫైనలిస్ట్ అని అయితే సెట్ చేయాలి. ఎక్స్ట్రాడనరీ అంటే గేమ్ అయితే కొంచెం టఫ్. ఈ టఫ్ గేమ్లో ఎవరు బాగా ఆడారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నిఖిల్ అయితే అఫ్కోర్స్ మనం నిఖిల్ గురించి చెప్పాలన్నా లేదు, టాస్క్ అంటే జరగబడి ఆడతారు అన్నమాట. అట్లా గతాన్ని ఓడించి మన ముక్కు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ షీల్డ్ తీసుకోవడం ఎక్స్ట్రాడనరీ. ఎవరు ఒప్పుకోకపోయినా సూపర్ అనిపించింది. ఇక్కడ నిఖిల్ ఒకనొక స్టేజ్లో అంతా అయిపోయింది, ఇంకా 2 అడుగులు వేసి ఉంటే నిఖిల్ అయిపోయేవాడు. అలాంటిది జస్ట్లో మిస్ అయింది. కానీ అవినాష్ ఎక్స్ట్రాడనరీ మనకి నిఖిల్ గురించి తెలుసు, బాగా ఆడుతుంది. కానీ అవినాష్ ఎక్స్ట్రాడనరీ కాదు. ఇంకా రోహిణి 2 వీడియో లోపల అయిపోయింది. సో రోహిణి అంత పెర్ఫార్మెన్స్ చేయలేదు. మళ్ళీ విష్ణుప్రియ వచ్చి అని ఉంటే మేబీ ఆడేదేమో కసిగా. సో ఇక్కడ కసి లేదు, ఏదో అనిపించలేదు, ఏదో గేమ్ ఆడేసింది. ఫైనల్గా అయితే మన ముక్కు అవినాష్ ఫైనలిస్ట్ అయితే అయ్యాడు.
ఇక్కడ మనం ఇంకొకటి పాయింట్ చెప్పుకోవాలి. అసలు ఆ టికెట్ టు ఫినాలే షీల్డ్ ఎప్పటి నుంచి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ బేసిక్గా ప్రీవియస్గా అయితే టికెట్ టు ఫినాలే వస్తే ఆ వీక్ సేవ్ అవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందు ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి, అంటే ఇప్పుడు టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి సేవ్. అంటే నెక్స్ట్ వీక్ నో నామినేట్ చేయకూడదు, ఎందుకంటే టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి నామినేట్ చేసినా వేస్ట్ చేయదు అనమాట. అలా టికెట్ టు ఫినాలే బ్యాడ్జ్ని ఉంది కాబట్టి అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఈ వీక్ నామినేషన్స్ సేవ్ అయితే అవుతుంది. ఇది నేను చెప్పదగిన ఒక పాయింట్. ఇంకా దాని తర్వాత మన సంచాలకుగా మన శ్రీముఖి సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్లో అంటే క్లారిటీ లేని థాట్స్, ముఖ్యంగా గేమ్ ఏదైతే ఉందో గుర్తుపట్టు గంట కొట్టు అనే టాస్క్లో అయితే క్లారిటీ లేదని చెప్పాలి. అలాగే శ్రీముఖిలో ఒక పాయింట్ మెచ్చుకోదగ్గ పాయింట్ ఏంటంటే విష్ణుప్రియకి సపరేట్గా అలాగే పృథ్వీకి సపరేట్గా చెప్పడం గుడ్ అనిపించింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.